ప్రైజ్ ద లార్డ్. యేసుతో జీవించు అనుదిన వర్తమానాలకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన మీ అందరికీ కూడా నా యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మన అనుదిన వాక్య ధ్యానంలో కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ప్రతి తండ్రి కూడా తన కన్న బిడ్డల పట్ల ఎంత జాలిని ప్రేమను చూపిస్తాడో అదే విధముగా పరమ తండ్రి కూడా తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పట్ల కూడా ఆయన జాలి కలిగి ఉంటారు. మనం చేయవలసిన దాన్ని చేయలేక తప్పిపోయినప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడని, లేకపోతే మన విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదని మనం ఎప్పుడు కూడా భావించకూడదు. దానికి బదులుగా ఆయన మనలను ప్రేమతో గమనిస్తున్నారని, మన అవసరాల్లో మనకు సహాయం చేస్తారని మనం తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి తండ్రి కూడా తన పిల్లల పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉంటారో పరమ తండ్రి కూడా తన యొక్క బిడ్డలమిటువంటి మన పట్ల ఆయన తన యొక్క జాలిని ఆయన చూపిస్తూ ఉంటారు. తమ పిల్లలు భయభక్తులు లేక తప్పిపోయి వారు శ్రమ పడుతూ ఉన్నప్పుడు తండ్రి ఏ విధంగా బాధపడుతూ జాలిపడుతూ ఉంటారు, అదే విధంగా పరలోకపు తండ్రి కూడా తన బిడ్డలు తప్పిపోయినప్పుడు ఆయన బాధపడతారు. ప్రతి తండ్రిలోనూ ఉన్న స్వభావం దేవుడిలో ఉంది. దేవునిలో ఉన్న స్వభావాన్ని ఆయన ప్రతి తండ్రిలోనూ కూడా ఆయన సృష్టించారు. దేవుడు దయామయుడు, ఆయన ప్రేమగల తండ్రి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన యొక్క మహిమ, పవిత్రత, ఆయన ప్రభావము, శక్తిని బట్టి భక్తితోనూ మర్యాదపూర్వకమైన భయంతోనూ దేవుణ్ణి గౌరవించటము. దైవభక్తి గల తండ్రి తన పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టేది ఎందుకంటే వారి బిడ్డలను వారు ప్రేమిస్తున్నారు కాబట్టి వారి బిడ్డలు బాగుండాలని క్రమశిక్షణతో పెంచుతారు. అంతేకాని తమ పిల్లల పట్ల ద్వేషముతో ఆ విధంగా పెంచరు. అదే విధముగా దేవాది దేవుడు కూడా తన యొక్క ప్రజల్లో ఎన్ని బలహీనతలు ఉన్నా కానీ వారి పాపములన్నీ కూడా ఆయన క్షమించి వారిని ఆశీర్వదించడం ద్వారా తన కృపా కటాక్షములను ఆయన వెల్లడి చేస్తూ ఉన్నారు. దేవుని నిజమైన భయభక్తులు గలవారిపై ఆయన కృప చూపుతారు. మా యొక్క పిల్లలిద్దరినీ కూడా మేము క్రమశిక్షణలో పెడుతూ ఉన్నప్పుడు వారు కొన్నిసార్లు మా క్రమశిక్షణ వారు ఇష్టపడరు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మా యొక్క ఉద్దేశం ఏమిటంటే మా పిల్లలు మంచి క్రమశిక్షణతో వారు చక్కగా ఉండాలని మేము ఆశపడుతూ ఉంటాము. అదే విధముగా పరమ తండ్రి కూడా ఆయన బిడ్డలుగా ఉన్న మనము క్రమశిక్షణతో మనము చక్కటి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉంటారు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనుషులు చెడుతనం నుండి తొలగిపోవుదురు. దేవుని పట్ల భయభక్తులు ఉన్నప్పుడు పాపము నుండి మళ్ళుకొని ప్రభు యొక్క నియమములను అనుసరించాలన్న కోరిక మనలో కలుగుతుంది. ఆయన యొక్క సాన్నిహిత్యమును, ఆయన కృపను వెదకాలన్న వాంఛ కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుడు అనుగ్రహించే దీవెనలు అనేకము. ఆయన కనికరము, దయాపూరిత వాత్సల్యము, క్షమాపణ మనం పొందుకుంటాము. తండ్రి వంటి ఆయన ప్రేమ, జాలి ఆయన మన పట్ల చూపుతారు. ఆయన మన పట్ల చూపే మంచితనము మనం మన యొక్క జీవితంలో అనుభవిస్తాము. నిజముగా దేవుడు మన పట్ల జాలి చూపిస్తూ ఆయన మనను ఎంతగానో కనికరిస్తున్నాడు కదండి. ఆయన చూపించే జాలిని బట్టి మనము జీవిస్తున్నాము. నేను అనుకుంటూ ఉంటాను, ఆయన ప్రతి క్షణము కూడా ఎంతో ప్రేమతోనూ జాలితోనూ ఆయన మమ్మల్ని నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవానికి వందనములని నేను దేవుని స్తుతిస్తాను. అవునండి, దేవుడు ఎప్పుడు కూడా కనికర సంపన్నుడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారే, నా స్వకీయ సంపాద్యమై ఇందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు ఆయన బిడ్డలై అంటే నా వారై ఆయన ప్రత్యేకమైన సొత్తుగా ఉంటారు. తన ప్రత్యేకమైన సొత్తుగా ఉండి నమ్మకంగా సేవించే వారిని ఆయన కనికరిస్తారు. ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా కనికరిస్తారు అంతకంటే అధికముగా ప్రభు కనికరిస్తారు. ప్రభువు చూపించే కనికరము మితిలేనిది, చాలా గొప్పది. ఆయన జాలిగల దేవుడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనము. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. మనుషుల అంతరంగాల్లో ఉన్నటువంటి
ప్రతి చెడ్డ తలంపులు కూడా విడిచిపెట్టి వారు దేవుని వైపు తిరిగితే ఆయన జాలిపడి కనికరిస్తారు. ఆయన బహుగా క్షమించే దేవుడై ఉన్నారు. ప్రియమైన వారలారా, మనలో ఉన్నటువంటి చెడ్డ తలంపులన్నీ కూడా విడిచిపెట్టి మన ప్రియ ప్రభు వైపు తిరిగితే ఆయన జాలిపడి క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడై ఉన్నారు. మీలో ఉన్నటువంటి ఆయాసకరణ ప్రతి మార్గము కూడా విడిచిపెట్టి ఆయన వైపు మీ యొక్క కరముల చాపండి. ఆయన జాలిగల దేవుడు. ఆయన మిమ్మల్ని క్షమించి ఆదరిస్తాడు. ఒక తండ్రి తన బిడ్డను ఆదరించినట్టుగా అంతకంటే అధికంగా ప్రభువు మనల్ని ఆదరిస్తారు. అట్టి కృపలతో దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల ప్రియ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయం మందు ప్రభా ఈ దిన వాగ్దానాన్ని ధ్యానించడానికి సహాయం చేశారు తండ్రి. మీకు వందనములు తండ్రి. తన కుమారుల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గల వారి పట్ల జాలిపడును. అవును తండ్రి, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి అనుదిన వాత్సల్యాన్ని బట్టి, మీ యొక్క జాలిని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఎళ్ళ భయభక్తులు కలిగి జీవించటానికి, మీరు చూపించినటువంటి మార్గంలో నడవడానికి మీరు సహాయం దయచేయండి. వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి. వాక్యమును వారి యొక్క హృదయంలో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను. మా యొక్క అతిక్రమ క్రియలన్నీ కూడా విడిచిపెట్టి ప్రభా మీరు నిర్దేశించినటువంటి మార్గాల్లో జీవించడానికి కృప చూపించండి. దేశీ విదేశాల ప్రియులైన వారందరినీ కూడా మీ కృపతో నింపి నడిపించండి. దినమంతా కూడా ప్రియ బిడ్డల ఉద్యోగంలో, వారి పనుల్లో, వారిని విధి నిర్వహణలో తండ్రి మీ కృప చూపించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించడికి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.